P, Q and R can do a work in 20, 30 and 60 days respectively. How many days does it need to complete the work if P does the work and he is assisted by Q and R on every third day? సో ఇది సిజిఎల్ అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ రోజు P వర్క్ చేస్తారంట, సెకండ్ డే కూడా P నే వర్క్ చేస్తారంట, కానీ మూడో రోజు వచ్చేసరికి మాత్రం P తో పాటు Q అండ్ R కూడా వర్క్ చేస్తారంట. సో ఇప్పుడు P ఎన్ని డేస్ లో వర్క్ చేస్తాడు? 20 డేస్ లో వర్క్ చేస్తాడు. Q 30 డేస్ లో వర్క్ చేస్తాడు. R 60 డేస్ లో వర్క్ చేస్తారు. సో ఈ మూడి ఎల్సిఎం ఎంత? 60. సో 23 సార్, 32 సార్, 61 సార్. ఇప్పుడు ఇక్కడ P తో వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రోజు P తో వర్క్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ రోజు కూడా P నే వర్క్ చేస్తాడు, కానీ మూడో రోజు మాత్రం ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు. P ప్లస్ Q ప్లస్ R. నాలుగో రోజు P వర్క్ చేస్తాడు, ఐదో రోజు కూడా P ఒక్కడే వర్క్ చేస్తాడు, కానీ ఆరో రోజు మాత్రం ముగ్గురు వర్క్ చేస్తారు. సో అలా ఏంటంటే ఈ సర్కిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ఇక్కడ ఎవ్రీ 3 days కి ఒకసారి ఈ సేమ్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది. 3 days కి ఒకసారి వర్క్ రిపీట్ అవుతుంది కదా, మరి ఈ 3 days వర్క్ ఎంత? మరి ఇక్కడ P 3 రోజులు వర్క్ చేస్తాడు, మరి P ఒక రోజులో ఎంత వర్క్ చేస్తాడు? 3 కదా, మరి 3 రోజులు అంటే 3 3s are 9. ఓకే, నెక్స్ట్ ఏంటి? Q ఒక రోజే చేస్తాడు, Q వన్ డే వర్క్ ఎంత అంటే 2. నెక్స్ట్ R కూడా వన్ డేనే చేస్తాడు, మరి R వన్ డే వర్క్ ఎంత అంటే 1. మరి ఈ మొత్తం టోటల్ చేస్తే 9 + 2 11, 11 + 1 12. సో టోటల్ ఎంత? 12. మరి 3 days వర్క్ ఎంత? 12. 3 days కి 12 పార్ట్స్ వర్క్ జరిగింది, మరి ఇక్కడ టోటల్ ఎంత? 60 ఉంది కాబట్టి 12 5s are, ఇక్కడ కూడా ఏంటంటే 3 5s are. 12 5s are ఎంత? 60. మరి 60 పార్ట్స్ వర్క్ జరగడానికి ఎన్ని డేస్ పట్టింది? 5 3s are 15 days వర్క్ పట్టింది. టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది? 15 days పట్టింది.